ఐపీఎల్ లో 5 సార్లు ఛాంపియన్, 10 సార్లు ఫైనలిస్టులు, అంతర్జాతీయ స్థాయి దిగ్గజాల ప్రాతినిధ్యం, కెప్టెన్ కూల్ సారథ్యం, అనామిక ఆటగాళ్లతో చరిత్ర సృష్టించిన ఘనత సిఎస్కేకు. సొంత గడ్డపై తిరుగులేని ఆధిపత్యం అన్ని ఉన్న ఐపీఎల్ లో గత 6-7 చెన్నైని ఓ బలహీనత దారుణంగా వేధిస్తుంది. ప్రత్యర్థి జట్టు తమ ఎదుట 180కి పైగా టార్గెట్ నిర్దేశించిందా అంతే, కేల్ ఖతం. సిఎస్కే ఓటమి ఖరారైనట్లే. ఆఖరిసారిగా చెన్నై 2018లో 180కి పైగా టార్గెట్ ను ఛేదించింది. ఆ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో లీగులో అలాగే ప్లే ఆఫ్స్ లో జరిగిన మ్యాచ్ లో సిఎస్కే 180 పరుగుల ఛేదన్ను 2 సార్లు ఛేదించింది. అయితే అప్పటి నుంచి మొన్నటి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ దాకా చెన్నై 11 సార్లు 180 పైగా టార్గెట్ ను ఛేదించాల్సి వచ్చినా అన్ని సార్లు పరాభవాలే ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే 2025 సీజన్ లో 3 సార్లు 180కి పైగా చేజింగ్ ని ఛేదించలేక 3 ఓటములను మూటగట్టుకుంది. బెంగళూరుతో మ్యాచ్ లో ఆ జట్టు నిర్దేశించిన 197 పరుగుల ఛేదన్లో 146 పరుగుల వద్దే ఆగిపోయింది. ఇక ఢిల్లీ నిర్దేశించిన 184 పరుగుల టార్గెట్ ను 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే సిఎస్కే సరిపెట్టుకుంది. ఇక పంజాబ్ తోను పోరులోనూ అదే రిపీట్ అయింది. మొత్తంగా 7 ఏళ్ల నుంచి 180 ప్రత్యర్థి జట్టు టార్గెట్ ఉంచిందా, ఇక మా వల్ల కాదన్నట్లుగా సిఎస్కే పని చేతులెత్తేయడంగా మారిపోయింది. సిఎస్కే కు ప్రస్తుతం వీక్నెస్ ఏదైనా ఉందంటే అది ఇదే. టాస్ గెలిస్తే ప్రత్యర్థి జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 180కి పైగా టార్గెట్ ఉంచితే చాలు, గెలుపు ప్రత్యర్థి జట్టుదే అన్నట్టుగా మారిపోయింది. దీంతో సిఎస్కే ప్రస్తుతం ఈ విషయంపై పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సిఎస్కే ఓపెనర్లు సరిగ్గా రాణించలేకపోతున్నారు. ఒకవేళ రాణించినా మిడిల్లో జిడ్డు బ్యాటింగ్ కారణంగా టార్గెట్ ను ఛేదించలేకపోతున్నారు. మరి రానున్న మ్యాచ్ లో దీనిపై దృష్టి పెడతారో లేదో చూడాలి.